Hey, hello, hi friends. Welcome back to our channel Himaja Sweet Home. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ నుంచి మేకప్ వీడియో మీకు చూపించాలి ఎలా చేస్తారో ఇంట్లోనే సింపుల్గా అని అనుకుంటూ ఉన్నాను. సో రెగ్యులర్గా నేను అంటే లైక్ హరీబరీగా ఫాస్ట్గా త్వరగా మేకప్ అవ్వాలనుకున్న టైంలో ఎలా చేస్తాను ఏంటనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ మేకప్ అండి. యాక్చువల్లీ దీంట్లో నేను ఐ షేడ్స్ కానీ లైక్ ఏదైనా కొంచెం లైక్ ప్రైమర్ కానీ అలాంటివి ఏం యూస్ చేయకుండా ఓన్లీ ఫౌండేషన్, మేకప్ పౌడర్ అండ్ కన్సీలర్ మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ లిప్స్టిక్, ఐలైనర్స్ అంతే అండి. వీటితోనే మామూలుగా సింపుల్గా చూపిస్తున్నాను ఎలా యూస్ చేస్తారు ఏంటి అని. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు. మేకప్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇది నేను అప్లై చేసి తర్వాత నేను మేకప్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇది అప్లై చేసి కొంచెం ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇది. సో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా లైక్ ఇంకా మిగతావి ఏమన్నా కొంచెం ఆయిలీగా ఉన్నా లేకపోతే ఏమన్నా డ్రైగా ఉన్నా స్కిన్, సో ఇది నీట్గా క్లెన్జింగ్ చేస్తుంది అనమాట. అందుకు నేను ఫస్ట్ రోజ్ వాటర్ ప్రిఫర్. రోజ్ వాటర్ కూడా లేదంటే డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఒక కాటన్ టవల్తో కానీ లేకపోతే కాటన్తో కానీ ఫేస్ అంతా వైప్ అప్ చేసేసి నెక్స్ట్ అది కొంచెం డ్రై అయిన తర్వాత మనము లైక్ మేకప్ స్టార్ట్ చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు ఇది బాగా లైక్ తొందరగా ట్యాన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అందుకు నేను లాక్మీ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో దీని తర్వాత నేను ఏం యూస్ చేస్తానంటే కన్సీలర్ యూస్ చేస్తాను. సో కన్సీలర్ అనమాట ఇది కూడా నేను ఆల్మోస్ట్ నేను ఎక్కువ లాక్మీ ప్రోడక్ట్స్కే ఇంపార్టెన్స్ ఇస్తాను. వై బికాజ్ లాక్మీ నాకు చాలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు అని చెప్పి లారియల్ ఆర్ మిగతావి ఏమున్నా కానీ మీరు యూస్ చేయొచ్చు. బట్ నేను మాత్రం లాక్మీ ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. లైక్ ఐ షేడ్స్కి కింద ఎక్కడైనా డార్క్గా ఉన్నా లేకపోతే ఇక్కడ చిన్న కింద లేకపోతే ఎక్కడైనా డింపుల్ కింద ఎక్కడైనా చిన్న డార్క్గా ఉంటుంది కదా మనకి. ఆర్ఎల్స్ కొంతమందికి నా ఫేస్ అంటే ఏమి రావడం కానీ స్కిన్ రెడ్డిష్ అవ్వడం కానీ అలా అవుతుంది అనమాట. సో అది కంప్లీట్లీ కవర్ అప్ అవ్వడానికి మనం కన్సీలర్ అనేది యూస్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మనకు మేకప్ వేసినట్టు కూడా ఉండదు అనమాట. లైక్ అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పార్టీస్కి ఎక్కడికైనా లైక్ కొద్దిగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో ఏమైపోతుందంటే కొంచెం మనకి లైక్ వాట్ వి సే లైక్ కొద్దిగా ప్యాచప్ లాగా ఫేసెస్ మీద అలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటివంతా నీట్గా కవరప్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఏంటంటే మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూస్ చేస్తాము, దెన్ వీ విల్ యూస్ కన్సీలర్. సో అప్పుడు మనకి ఏంటంటే ఫేస్ అంతా సాఫ్ట్గా ఉంటుంది. సో ఎక్కడైనా డార్క్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా కొంచెం వైట్ డార్క్ అలా ఉంటుంది కదా ఫేస్ మీద, సో అదంతా నీట్గా కవరప్ చేసేస్తుంది, అంతా ఈక్వల్గా చేసేస్తుంది. దిస్ ద రీజన్ వై వీ యూస్ కన్సీలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఆల్సో. సో అయిపోయింది ఇది అనమాట. ఫౌండేషన్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఐ విల్ యూస్ ఇంట్లో ఉంటున్నా కాబట్టి ఐ విల్ యూస్ దిస్. ఉంది అనమాట, ఇంకా కొంచెం ఉంది. సో ఐ విల్ యూస్ దిస్ అండ్ ఇది కూడా యూస్. ఆఫ్టర్ దట్ ఐ విల్ యూస్ పౌడర్ అనమాట. లైక్ ఫౌండేషన్ యూస్ చేస్తాను. సో ఈ ఫౌండేషన్ పౌడర్ యూస్ చేసిన తర్వాత ఫైనల్లీ ఐ విల్ యూస్ లైక్ పాండ్స్ అనమాట. ఫైనల్ గా పాండ్స్ యూస్ చేస్తాను జస్ట్ ఫర్ ఫైనల్ టచ్. అలా బ్రష్ తో అది లూజ్ గా ఉంటుంది కదా పౌడర్. ఈ ఫౌండేషన్ ఏంటంటే కొంచెం టైట్ గా ఉంటుంది. సో ఈ పౌడర్ ఏంటంటే లూజ్ గా ఉంటుంది అనమాట. సో లాస్ట్ లో నేను ఫౌండేషన్ పాండ్స్ ఐబ్రోస్. సో ఐబ్రోస్ నేను ఎలా అంటే ఫస్ట్ నేను ఒక చిన్న నా దగ్గర ఇది ఉందా అనమాట. లైక్ ఐ షో యూ. సో ఇది ఏంటంటే కాటుక లాగా అనమాట. సో ఐ లైనర్ కి ఐబ్రోస్ కి బోత్ వీ కెన్ యూస్. సో దీంట్లో నాకు 2 స్టిక్స్ ఫ్రీ వచ్చాయన్నమాట ఇది. సో మీకు కావాలంటే లైక్ మీరు కామెంట్ చేస్తే నేను లైక్ ఇది డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. అమెజాన్ లో ఎక్కడైనా మనకి లైక్ ఫ్లిప్కార్ట్ లో కూడా నైకీ అలా కూడా అవైలబుల్ గా ఉంది. సో దీని ద్వారా స్టిక్ ఉందన్నమాట. సో ఈ స్టిక్ తో నేను ఐ షేడ్స్ అనేది ఐబ్రోస్ అనేది లైక్ జస్ట్ గా ఇలా డ్రా చేసుకున్నాను. సో డ్రా చేసుకున్న తర్వాత లైట్ గా అండి. సో స్టార్టింగ్ లో ఎప్పుడు మనం లైట్ గా ఇవ్వాలి. సో కార్నర్ కి ఎప్పుడు కొంచెం డార్క్ గా ఇస్తే కొంచెం చూడడానికి దూరం నుంచి చూస్తున్నారా లుక్ అనేది కొంచెం బాగుంటుంది. ఇట్ లుక్ లైక్ న్యాచురల్ అనమాట. అందుకే చూడండి ఇది అనమాట మస్కరర్. ఇదిగా నేను ఐబ్రోకి అండ్ ఐబ్రోస్ కి రెండింటికి యూస్ చేస్తాను. సో దిస్ 2 ఈజ్ ఫర్ ఐబ్రోస్ అండ్ ఐబ్రో. అండ్ ఐస్ కి వచ్చేసరికి ఐలైనర్ వచ్చేసి ఇది కూడా లాక్మీ అనమాట. లాక్మీ అబ్సల్యూట్ షైన్ లైన్ అనమాట ఇది. సో ఐ లైన్ యూస్ చేశాను. ఐ లైన్ యూస్ చేసిన తర్వాత ఐకి కార్నర్కి షేప్ రావడానికి నేను ఇది జస్ట్ యాక్చువల్లీ నా దగ్గర పాతది అనమాట. ఇది ఎప్పుడో మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను, ఇది అయిపోయింది. సో కింద మాత్రమే ఇలా లైక్
స్కెచ్ టైప్ లో వచ్చింది అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ కార్నర్ కి నేను ఇలా జస్ట్ ఊరికే స్ప్రెడ్ చేసుకున్నాను. సో జస్ట్ కార్నర్ కి అండ్ ఐ చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేసరికి నేను హ్యాండ్ తోనే నార్మల్ గా పెట్టుకున్నాను. ఫస్ట్ ఏంటంటే కింద మనకి కాటిక్ అంటుంటుంది కదా, కాటిక్ అంటినప్పుడు ఏంటంటే ఇది మామూలుగా మనకి ఇయర్ బోర్డ్ ఉంటుంది కదా, దీంతో నార్మల్ గా స్ప్రెడ్ చేసుకున్నాను, అంటే లైక్ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ అయిన తర్వాత కొంచెం డార్క్ ఏరియా అనేది ఉంటుంది అనమాట ఐ సర్కిల్ కింద. అప్పుడు నార్మల్ గా పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం కవరప్ చేసేసాను. సో ఆఫ్టర్ దట్ సో ఈ లిప్స్టిక్ ఉంది అనమాట. ఇది వచ్చేసి లైట్ వాట్ వీస్ కాల్ దిస్ కాల్ ఏ కలర్, నార్మల్గా నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే కలర్ అనమాట. లైక్ నా లిప్స్ కి రెగ్యులర్ గా యూజ్ చేసేది బాగుంటది. చార్మినార్ లో తీసుకుని నార్మల్ గా హ్యాండ్ తో ఇలా తీసేసుకుని కార్నర్ కి ఇలా పెట్టేసుకొని దాని మీద జస్ట్ మళ్ళా మామూలుగా పాన్స్ పౌడర్ ఉంటుంది కదా అలా లిప్స్టిక్ వచ్చేసి నార్మల్ గా మీకు కావాలి అంటే లైక్ కొంతమందికి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదనమాట, లైక్ సైడ్ కి స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయ్యే వాళ్ళు ఏం చేస్తుంటే ఫస్ట్ మీరు పెన్సిల్ తీసుకొని కార్నర్ కి అంతా డ్రా చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ యూ కెన్ యూజ్ ఐదర్ దిస్ లిప్ గ్లాస్ ఇది. సో ఇది యూజ్ చేశాను. సో ఇది ఏంటంటే చాలా డార్క్ ఉంటుంది అనమాట, చాలా డార్క్ ఉంటుంది ఇది. సో ఇది నార్మల్ గా నేను అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసి హ్యాండ్ తో చేసుకోవచ్చు, లేకపోతే లైక్ ఇయర్ బోర్డ్ ఉందని చెప్పాను కదా, సో ఇయర్ బోర్డ్ తో కూడా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నీట్ గా వస్తుంది. సో సైడ్ కూడా స్ప్రెడ్ అవుతుంది, చాలా నీట్ గా మనకి షేప్ అనేది వస్తుంది అనమాట. దీంతో అయిపోయింది. దాని తర్వాత ఫైనల్ గా పాండ్స్ పౌడర్ లైక్ చుట్టూ పెట్టేసేసుకొని మళ్ళీ తర్వాత లాక్మీ ఫౌండేషన్ కదా అది మొత్తం ఫేస్. సో లేట్ చేసేయకుండా మరి మేకప్ ఎలా చేస్తారో ఇంట్లోనే చూసేద్దామా. లెట్స్ గో టు ది కిచెన్ అంటాను కదా రెగ్యులర్ గా. సో ఇప్పుడేమనాలి, సో లెట్స్ గో టు ది మేకప్ రూమ్.
చూడండి ఎంత న్యాచురల్ లుక్ ఉందో. సో ఈ రోజు నా మేకప్ ఫినిష్ అయింది. సో చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే ఎంత బాగా నీట్గా సింపుల్గా ఐ షేడ్స్, ఏం కాస్ట్లీ ప్రోడక్ట్స్ లైక్ మేకప్ కిట్ యూస్ చేయకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం ఎంత పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చో మేకప్ అనేది. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎక్కువ ఓవర్గా మేకప్ అవ్వడం కంటే ఇలా సింపుల్గా మేకప్ అవుతూనే లుక్ అనేది చాలా బాగుంటుందండి, డీసెంట్గా ఉంటుంది. చూసారు కదండి ఇవాళ మన వీడియో. ముందు నెక్స్ట్ ఇంకా మరింత డిఫరెంట్ వీడియోస్ మళ్ళీ కలర్ వరకు కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్.